రిలీజ్ ఏదైనా థియేటర్ ఏదైనా తారకన్న దిగినంత వరకే. ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తూ వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నా. నిజంగా వీక్ హార్టెడ్ పర్సన్స్ అయితే అది తట్టుకోలేరు. నాకు గొంతు చూస్తే తెలుస్తుంది, ఇక్కడ వరకు వాపు వచ్చింది గొంతు అరిసి అరిసి. అంతలా ఫైట్లు ఉన్నాయి. అసలు ఆ ట్విస్ట్ వాళ్ళ ఇమాజినేషన్ కూడా అందదు, అంత అమ్మాయిన ట్విస్టులు ఉన్నాయి లాస్ట్ వరకు. మూవీ కొంచెం డల్ అంటున్నారేంటి? ఆ డల్లు ఆ మాత్రం ల్యాగ్ కావాలి. ఆ డైలాగ్స్ అంత స్లోగా ఉంటేనే అందులో ఉన్న ఎమోషన్ ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ వదిలేస్తారు, అది ఆడి వరకు అయిపోతాయి. ఇక్కడికి చేరిన తర్వాత 2 రోజుల తర్వాత ఆలోచిస్తారు. కాలేజా సినిమా ఏమైంది? త్రివిక్రమ్ గారే తీశారు, ఫస్ట్లో ఫ్లాప్ అన్నారు, తర్వాత హిట్ కొట్టింది కదా. ఇది కూడా అలానే. సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. తారకన్న ఆయన హీరోయిజం, ఆయన యాక్షన్, ఆయన ఫైట్లు, ఆయన డ్యాన్సు, ఆయన దాన్ని ఎవరు కొట్టలేరు. ఆ ఇండస్ట్రీకి కూడా రాడు. అలాంటి వాడు ఇంకా మళ్ళీ పుడతారో పుట్టడో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక పెద్ద ఆయన అన్నట్టు హీజ్ ఎ సుపీరియర్ హీరో దాన్ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది బ్రో? సినిమా మొత్తం ర్యామ్ ప్రో మొత్తం చింపిదే ఇంకా కొట్టాలి శివ. అవును, ఇది భయ చూస్తే నాకు హైలైట్ సీన్స్ ఏంటి బ్రో? కొన్ని ఫోన్స్ ఉన్నాయి బ్రో. ఎలివేషన్ ఇట్లా ఎలివేషన్ ఎలా అంటే ఏం చెప్పాలి కాక మస్తు ఇచ్చిన ఎలివేషన్ నుంచి బయటకు వస్తాడు. ఎంజాయ్ చేశారా? క్రేజీ పడుతుండే కానీ బాగుండే. రైట్ మరి. ఎలా ఉంది బ్రో? కొరటాల శివ కంబ్యాక్ అని చెప్పొచ్చు, కానీ ఎన్టీఆర్ది RRR తర్వాత నాట్ కంబ్యాక్. ఓకే. అనిరుద్ధ మ్యూజిక్ కూడా పర్లే, అంతేం ఎక్స్ట్రాడినరీ లేదు. ఆ సాంగ్స్ మనం అడిక్ట్ అయినాం కదా, మూవీలో సాంగ్స్ చూసిన తర్వాత బ్రేక్ ఉండే అక్కడక్కడ, సో అది డిస్టర్బెన్స్ ఉంటుంది. స్టోరీ పర్వాలేదు, స్టోరీ అంతా ఎక్స్పెక్టెడే. పార్ట్ 2 అవసరం లేదనిపించింది. పార్ట్ 1లోనే ఎండింగ్ చేయొచ్చు. మొత్తం ఫ్లాష్ బ్యాకే మూవీ అంతా, కానీ బాగుంది. కొరటాల శివ కంబ్యాకే, కానీ ఎన్టీఆర్ RRR తర్వాత ఆ రేంజ్ మూవీ కాదు ఇది. ఆ రేంజ్ మూవీ కాదా బ్రో? ఇది కాదు బ్రో, ఎక్స్పెక్ట్ చేసినంత లేదా? RRR ఎంత పెద్ద మూవీ అంటే ఆ రేంజ్లో పోల్చుకుంటే అంత పెద్ద మూవీ కాదు ఎన్టీఆర్కి ఇది. కానీ కొట్టాల శివ అది ఆశ్చర్య తర్వాత బెస్ట్ కంబ్యాకే. తన మార్క్ కనబడుతుంది, డైరెక్టర్ మార్క్. ఓకే, కొట్టాల శివ జస్టిఫికేషన్ చేసిండు, కానీ ఇంకొంచెం ఎక్కువ చేసి ఉండొచ్చు బికాజ్ ఎన్టీఆర్ కాబట్టి. అక్కడ స్టోరీ అనేది మొత్తం ప్రిడిక్టబుల్ బ్రో, మొత్తం మీకు అర్థమైపోతుంది స్టోరీ ఏం నడుస్తుందని చెప్పేసి. కానీ ఆ స్క్రీన్ ప్లే అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది, బట్ ఓకే. ఓవరాల్గా ఐ వుడ్ గివ్ 3 స్టార్స్. ఆచార్యతో పోల్చుకుంటే ఏంటంటారు? బేసిక్గా మీమ్స్ వచ్చినాయి, ఆచార్యని చూసి వెళ్ళాలి దేవరకని. సో ఆచార్య అంతేం బాగాలే, కానీ ఇది కొరటాల శివ కంబ్యాక్. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాగుంది. కానీ ఎన్టీఆర్ని పెట్టుకొని కూడా ఇలా తీయడం కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఇంకా బాగా తీసి ఉండొచ్చు, కానీ పార్ట్ 2కి అంత ఎక్సైట్మెంట్ కూడా లేదు. మనకు లాస్ట్ ఎండింగ్లో బాహుబలి ఎండింగ్ లాగా కనిపిస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ. కోట్లు పక్కా. సూపర్ హిట్ అన్న. అసలు గాన్ వేరే లెవెల్ అన్న. లేదు ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్. సూపర్. హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్స్ హీరో ఎంట్రీ సూపర్. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం సూపర్. ఎన్టీఆర్ యాక్టింగ్. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లాస్ట్ ఆ 30 minutes అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దేవరా 2. జై ఎన్టీఆర్. ఓకే. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్. పెద్ద ఎన్టీఆర్కి ఒకలాగా, చిన్న ఎన్టీఆర్కి ఒకలాగా. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్తో కొట్టారు. కొరటాల గారు దెబ్బేసేసారంట. కొరటాల గారు ఆచార్యకి వేసి ఉంటారు, కానీ దేవరాకి అయితే వేయలేదు. ఏం మాట్లాడతారు? 1 AM షోలో ఉన్నారు మీరు. 1 AM 4 AM షో 2 రివ్యూలు చూడండి. నెగిటివ్ ఒక 10% మెంబర్ చెప్తుంటారు. ఆ నెగిటివ్ చేసే వాళ్ళు ఎవరని కూడా
కూడా మీకు బాగా తెలుసు. గొంతు పోయింది, 2 షోలు పోయా. సుదర్శన్లో 1 AM, ఇక్కడ 4 AM. ఎంత బాగుందంటే అంత బాగుంది నా సినిమా. అంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అంటున్నారు. ఆది తర్వాత ఇంత మాస్ ఎన్టీఆర్లు ఇప్పుడే చూస్తున్నాం అన్న. ఆది తర్వాత ఫుల్ మాస్ ఈ సినిమానే. 6 years తర్వాత సింగిల్ గా ఎంట్రీ ఇచ్చారు కదా, చూస్తున్నారు కదా జనాలు, అందుకే వచ్చారు. 6 years తర్వాత సినిమా కాబట్టి వచ్చారు. సంవత్సరానికి 2 సినిమాలు తీసి దాంట్లో 2 పోతాయి కొంతమందివి. అలా ఉండవు మావి. 6 ఏళ్ళకి ఒక సినిమా వచ్చినా నిలబడిపోయే సినిమా వస్తుంది. ఆచార్యతో కంపేర్ చేస్తే కొరటాలు ఎలా తీసాడు? ఆచార్యనా ఏమన్నా మా వాడికి ఏళ్ళు పెట్టుకెళ్ళి అలవాట్లు లేవు, అందుకు బాగుంది. హైలైట్ సీన్స్ ఎన్టీఆర్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. కోటాల శివ కంబ్యాక్ ఇచ్చాడు. ఆచార్యకి దీనికి పోలికే లేదు. ఆచార్య కోటాల శివ తీయలేదు, వాళ్ళు తీసినట్టుంది. కోటాల శివ చాలా బాగా తీశాడు ఈ సినిమాని. ఇప్పుడు సినిమాలు అనేవి డైరెక్టర్కి ఇచ్చేయాలి. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తే సినిమాలు బాగా ఆడతాయి. అప్పుడు ఆచార్య ఎప్పుడు వాళ్ళు ఏలేటికి గెలికారు కాబట్టి సినిమా దొబ్బింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ సినిమా చాలా బాగుంది. కోటాల శివ, శ్రీమంతుడు, భరత్ అనే నేను, కాలర్ సెంటిమెంట్, ఎస్ఎస్ఆర్ సెంటిమెంట్ ఏం లేదు, కాలర్ సెంటిమెంట్ అంతే. కోటాల శివ అంటే ఆచార్య కాదు భయ్య. కోటాల శివ అంటే ఒక శ్రీమంతుడు, ఒక భరత్ అనే నేను, ఒక దేవర, ఒక మిర్చి. హీరో నుంచి అది మారాలి. ఆచార్య అని అనకూడదు. ఒక ఫ్లాప్తో ఆయన్ని మనం డౌన్ చేయకూడదు. అతను టాలీవుడ్లో ఒక మంచి డైరెక్టరు. ఆచార్యని ట్రోల్ చేయడం ఇంక నుంచి మనం ఆపుకోవాలి. అది మాత్రం కరెక్ట్. ఈ సినిమా అతను చాలా బాగా తీశాడు. కోటాల శివ గారు చాలా బాగా తీశారు. ఎలా అనిపించింది అన్న? సూపర్ బాగుంది. హైలైట్ సీన్స్ ఏంటి అన్న? బాగుంది సినిమా, బాగుంది సినిమా. బ్రో హాయ్ బ్రో. అసలు ఎన్టీఆర్ గారి లాగా మేకౌట్ చేసా, ఎలా ఉంది మేకౌట్ చేసి? ఎన్టీఆర్ ఫ్యాన్ భయ్యా, అంతే ఉండాలి. కమ్సే కమన్ అంతే ఉండాలి. కాలర్ ఎగరేస్తూ నాకు అనిపిస్తలేదా? కాలర్ మూవీ చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉంది, అంటే ఫస్ట్ పార్ట్ కదా, స్టోరీ డెవలప్ చేయాలి, కొంచెం లాగ్ ఉంటుంది. యాక్షన్స్ బాగున్నాయి, విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి, పాటలు అయితే క్రేజీ ఉన్నాయి. చుట్టమల్లె సాంగ్ క్రేజీ ఉంది. ఇంకా రొమాంటిక్ సీన్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ క్యామియో కొంచెం సేపే ఉంటుంది. ఆ కొంచెం సేపులో కూడా చాలా బాగా అనిపించారు. సెకండ్ పార్ట్లో చూడాలి ఆమె స్టోరీ ఎంత ఉంటుందో అని. డల్ అంటున్నారు ఏంటి? కొంచెం సెకండ్ హాఫ్ డల్ అయిందంట. డల్ అన్న వాళ్ళందరూ ఎర్రిపోకోవాలన్న. డల్ అన్న వాళ్ళందరూ ఎర్రిపోకోవాలి, వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేదు. డల్ అంటే స్టోరీ డెవలప్ చేయాలి కదా ఫస్ట్ పార్ట్ అన్నాక, సో కొంచెం డల్ ఉంటుంది. అదే మొత్తం సెట్ బాగానే ఉంటుంది. కొరటాల గారు కంబ్యాక్ ఇచ్చారా మరి? ఇచ్చారు. ఆచార్య అంటున్నారు అందరూ. ఎడ్డి నా కొడుకులు అందరూ ఆచార్య టు అంటారు. వాళ్ళందరికీ రాడ్ పెట్టింది కొరటాల శివ. అంటే ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు బ్రో? ట్రోల్స్ చేస్తున్నారు కదా, మంచి ట్రోల్ చేస్తే మంచిగా ఉంటుంది, చెడ్డ ట్రోల్ చేస్తే ఎర్రిపోకోవాలి. వాళ్ళ ముడ్డ వాళ్ళే గుడుస్తారు. కాదు తలపతి సాంగ్ కాపీ చేసినట్లే ఉందనేసి సాంగ్. అట్లేం లేదు భయ, అట్లేం లేదు. అంత బాగానే ఉంది, కాపీ ఏం లేదు, అట్లేం లేదు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? తోప మాటలు లేవు, నో మాటలు, జిప్పేస్తున్నా నోటికి. ఫైనల్గా ఎలా ఉందంటావు? దేవర మౌనం. బాగుంది. సాంగ్స్ అన్ని ఎలా అనిపించాయి? సూపర్ అండి. బ్రో ఎలా అనిపించింది? బ్రో ఎలా అనిపించింది? బ్రో ఎలా సూపర్ ఉన్నారా సినిమా? సూపర్ అన్న, సూపర్. ఏంటి చెప్పండి. చాలా బాగా హైలైట్స్ అంటే రొటీన్ స్టోరీ అయినా కూడా మంచి ఎలివేషన్ బాగుంది. ఎలివేషన్ బాగా చూపించారు. ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్ కానీ, స్టోరీ లైన్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. మైండ్లో చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరు. చూడలే పోతున్నాం. నా సినిమా ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న. హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్ సీన్స్ ఏంటి? ఫైట్స్ అన్న హైలైట్స్. 6 సంవత్సరాల తర్వాత సింగిల్గా వచ్చాడు కదా, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది అన్న. అంటే అక్కడ ఎమోషన్ కథ అంత బాగుంది. సీన్స్ ఏంటి? క్లైమాక్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్. బ్రో ఎలా అనిపించింది? బ్రో బాగుంది. బ్రో ఎలా అనిపించింది? బ్రో ఎలా అనిపించింది? హైలైట్ సీన్స్ ఏంటి బ్రో? సూపర్ ఉంది. సూపర్ బ్రో ఎలా అనిపించింది? బ్రో శక్తి 2. బ్రో ఎలా అనిపించింది? బ్రో బాగుంది. బ్రో ఎలా అనిపించింది? బాగానే
చూడొచ్చు. చూడండి మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి, బాగానే ఉంది, చూడండి. ఎలా అనిపించింది బ్రో? కిరాక్ అనిపించింది బ్రో. కిరాక్ అంటే కిరాక్. హైలైట్ సీన్స్ ఏంటి? చెప్పొద్దు అంతే. లాస్ట్ 40 minutes కోసం ఫస్ట్ 2 hours చూడాలి పక్క. బాగుంది. కొట్టాల శివ గారు ఇట్టు కొట్టేశారు, సక్సెస్ఫుల్. బాగుంది బ్రో, బాగుంది, సూపర్ ఉంది, బాగుంది. అనిరుద్ బీజిఎం హైలైట్. బాగుందన్న, బాగుంది. సెకండ్ హాఫ్ లో ఏది నచ్చింది మీకు బాగా? రెండు బాగున్నాయి. ఎంజాయ్ చేస్తారా సాంగ్? పిచ్చో సూపర్. ఎలా అనిపించిందండి? ఎలా అనిపించింది సార్? సూపర్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ అనిరుద్ సంభవం అనమాట. సో కొరటాల కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నా కూడా ఇంకొంచెం బాగా తీయాల్సిందే. బట్ ఓవరాల్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అనమాట. సో ఎన్టీఆర్ ఫుల్ ఆయన షోల్డర్ పైన క్యారీ చేస్తూ ఇంకా తీసుకొచ్చాడు. సో దానికి తోడు అనిరుద్ చాలా హెల్ప్ చేశాడు అనమాట. ఓకే, మూవీ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అంటున్నారేంటి? సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా కూడా అనిపించాయి అనమాట. క్లైమాక్స్ కూడా అంటే ఎక్కడో మన ఓల్డ్ మూవీస్ చూసినట్టు కొంచెం అనిపించింది కొన్ని సినారియోస్లో. బట్ కొంచెం ఆ ల్యాగ్ కట్ చేసి ఉంటే ఇంత రన్ టైం కొంచెం తగ్గిస్తే ఇంక బాగుండేది. పార్ట్ 2 అనేది అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక రివెంజ్ డ్రామాని ప్రతి దీంట్లో చూస్తాం. ఫాదర్స్ నుంచి సన్కి క్యారీ అవుతూ సన్ మళ్ళీ రివెంజ్ అనేది ప్రతి దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. సో అది లేకుండా కూడా పార్ట్ 1లో తీసుంటే ఇంకొంచెం కాంపాక్ట్ చేసి ఉంటే ప్రతి సినారియోస్ని ఇంకా రన్ టైం తగ్గించి చాలా బాగుండేది. ఓకే, ట్రోల్స్ వచ్చాయి అప్పట్లో ఆచార్య టూ అనేసి. సిమిలారిటీస్ ఉంటాయి భయ్య. ఇప్పుడు కొరటాల మూవీస్ అంటే ప్రతి మూవీస్ జనతా గ్యారేజ్ నుంచి శ్రీమంతుడు ప్రతి కొన్ని సీన్స్ హీరోని ఎలివేట్ చేయడానికి విలన్ దగ్గరికి వెళ్ళి స్వీట్ వార్నింగ్స్ ఇవ్వడానికి చాలా సీన్స్ ఆయనే రాస్తాడనమాట. సో దానికి కంపారిజన్ ఓకే కానీ ట్రోల్సే వద్దు. అది ఓకే, ఫైనల్గా ఎంత ఇస్తావు దీనికి రేటింగ్? రేటింగ్ ఇట్స్ 5కి ఒక 3.7. థ్యాంక్స్. మూవీ ఎలా అనిపించింది? మూవీ బాగుంది బ్రో, చాలా బాగుంది మూవీ. కానీ లాస్ట్కి వచ్చేసి మనం ఏం మాట్లాడలేము. ఇక ఏం చెప్పొద్దు. నేను చెప్తే సినిమా చూడలేరు ఎవరు. అది చెప్పొద్దు, అది సస్పెన్స్. అది అటెండ్ చెప్తా నేను. అది చూస్తే ఇంకో రోజు సినిమా చూడొద్దా? అది రివీల్ ఎట్లా చేస్తాను, నేను చేయలేను కదా. సినిమా ఓవరాల్ ఫైట్ విజువల్స్ ఉన్నాయి కదా, అసలు మామూలు వేరే లెవెల్. అంతే, ఫైట్ విజువల్స్ వేరే లెవెల్. నేను ఒర్రి గొంతు పొంది చొక్కా ఇప్పి నేను నగ్నాగా డ్యాన్స్ చేసిన. బాగుంది, మాకు ఫెంటాస్టిక్ ఉంది సినిమా ఓవరాల్గా. చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఏం మాట్లాడినా నేను ఇక. ఎలా అనిపించింది? వై కటప్ప కిల్ బాహుబలి, వై బాహుబలి కిల్ బాహుబలి ఈజ్ దేవరా. ఎలా అనిపించింది? బాగుంది. పులి పంజా విసిరితే ఎట్లుంటుందో తెలిసిందే కదా ఎన్టీఆర్ గురించి, అట్లా ఉంది. 6 years తర్వాత వచ్చాడు కదా సింగిల్, ఎలా అనిపించింది? బాగుంది, అల్టిమేట్. ఎప్పటికైనా ఎన్టీఆర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రో హాయ్ బ్రో, చెప్పండి ఎలా అనిపించింది? బాగుంది. హైలైట్ సీన్స్ ఏంటి? లేదు, సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగిరిపోతుంది. హైలైట్ సీన్స్ ఏంటి బ్రో? హైలైట్స్ ఈ షార్ట్ ఫైట్స్. నన్ను తన దగ్గరే ఉంది. మీకు ఎలా అనిపించింది? బాగుందండి, బాగా బాగుంది.